కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై గిరిజన సంఘాల జేఏసీ పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ నాయకుడు సంజు నాయక్, పౌర హక్కుల సంఘం నాయకులు నారాయణ పాల్గొన్నారు. ఇక వ్యవసాయ భూములను కంపెనీలు కేటాయించకూడదని చట్టాలు ఉన్నా ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూమిని ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. ఇక గిరిజనులను రెచ్చగొట్టి వారిపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీకి అడ్డంకులు, ఆంక్షలు పెట్టకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సహకరించాలన్నారు సభ్యులు. ముచ్చర్లలో ఇప్పటికే 12-13 వేల ఎకరాలు ఉండంగా అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడి కూడా పెట్టకుండా అక్కడేదో కంప్లీట్ అయిపోయి ఇంకెక్కువ పొర్లిపోతున్నట్టు, భూములు మొత్తం ఇక అక్కడ లేవన్నట్టు తీసుకుపోయి కొడంగల్లో గిరిజన రైతుల గుండెల మీద బాతడానికి, ఆ ఫార్మా కంపెనీలు పేరు మీద భూములను లాక్కోవడానికి, భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మా గిరిజనులను, అమాయకులను ఇవాళ నీ పార్టీ కార్యకర్తలు ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి మర్యాదగా వాళ్ళకి ఇంటికి పంపించినావు, మరి అమాయక గిరిజనుల మీద కేసులు ఎందుకు పెడుతున్నావు? అంటే నీ ఉద్దేశం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి భూములను లాక్కోవాలని మాత్రమే కనబడుతూ ఉన్నది. ఆ భూములు అక్కడనే ఎందుకు పెట్టాలనుకుంటావు? మంచిగా కండగల భూమి, వ్యవసాయం సంబంధించిన భూమి, పంట భూమి, ఆ భూమిలో ఏదైతే సెక్షన్ 10 ప్రకారం అగ్రికల్చర్ భూమిని తీసుకోవద్దని యాక్ట్ చెప్తున్నా ఎందుకు అగ్రికల్చర్ భూమిని తీసుకోవాలని చూస్తున్నావు? ఎందుకు ఫార్మా కంపెనీల పేరు మీద ఇప్పటికే 12-13 వేల ఎకరాల భూములను ఎందుకు అక్కడ ఫార్మా సిటీని నువ్వు ఎందుకు ఒక్క ఫార్మా కంపెనీ పెట్టట్లేదు? ఎందుకు నువ్వు ప్రభుత్వం లాగా వ్యవహరించకుండా, ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేట్ భూములకు మధ్యవర్తిత్వం చేయడానికి, ఒక మధ్యవర్తిత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్యవర్తిత్వం చేసే విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తూ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం.